హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి మనకేంటంటే అధికారులు అయితే రాబోతున్నారండి. అయితే తెలంగాణలోని మహిళలకి ఏంటంటే బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించి అధికారులు అయితే రాబోతున్నారు. అయితే ఈ బతుకమ్మ చీరలకు సంబంధించి ఒక్కొక్క మహిళకు 2,500 రూపాయలు అయితే పంపిణీ చేసే ఉద్దేశం అయితే ప్రభుత్వం అయితే ఉన్నట్టు అప్డేట్ అయితే వచ్చింది. అలాగే 5 రకాలకు సంబంధించినటువంటి సరుకులు అనేది కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే మనకు ఏవే సరుకులు పంపిణీ చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి కానివచ్చు, అలాగే మన యొక్క తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు తెలుసుకుందాము. అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా అయితే మనకు రావడం అయితే జరిగిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇదండి నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ అనేది నేను ఇక్కడ స్టిక్ చేస్తాను, మీకు కూడా చూపించాలని చెప్పేసి ప్రూఫ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బతుకమ్మ చీరల స్థానంలో నగదు పంపిణీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో చీరల పంపిణీకి స్వస్తి పలకాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. చీరల్లో నాణ్యత లేదని చాలామంది మహిళలు విమర్శిస్తున్న నేపథ్యంలో వాటి స్థానంలో నగదు లేదా ఇతర గిఫ్టులు పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు సమాచారము. త్వరలోనే నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపై అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు అనే దానిపైన కూడా అయితే చర్చించబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు మనకేంటంటే ప్రభుత్వం ఏంటంటే ఒక్కొక్క మహిళకు చీరలు అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి. అయితే ఈ మనకు గత ప్రభుత్వం ఏంటంటే చీరలు పంపిణీ చేసినటువంటి విషయం తెలిసిన విషయమే. అయితే మనకు ఆ చీరలు పంపిణీ చేసిన తర్వాత చాలామంది మహిళలు ఏంటంటే ఈ చీరలు నాసిరకంగా ఉన్నాయి, సరిగ్గా లేదు, సో వీటి స్థానంలో డబ్బులు పంపిణీ చేస్తే మాకు కొంచెం హెల్ప్ అనేది ఉంటుంది, పండగ కదా, సో పండగలకు కొంచెం ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అయితే అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొలువు తీరింది. కాబట్టి సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క చీరకు ఏంటంటే ఆల్మోస్ట్ 2,000 నుండి 2,500 రూపాయలు అయితే పంపిణీ చేసే ఉద్దేశంలో అయితే ఉన్నట్టుగా తెలంగాణ అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష సమావేశం అనేది నిర్వహించి సో చీరల ప్లేస్లో ఏంటంటే అమౌంట్ అనగా మనకు నగదు పంపిణీ చేయాలా లేదా ఏంటి, సో దానికి సంబంధించి ఆల్మోస్ట్ నగదు అనేది పంపిణీ చేసే ఉద్దేశంలో అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మహిళలకు అంటే బతుకమ్మ పండుగ కారణంగా ఏంటంటే 5 రకాలకు సంబంధించినటువంటి మనకు కందిపప్పు, చక్కెర, అలాగే మనకు ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి మనకు రాగులు, సో ఇలాగ ఏంటంటే మనకు 5 రకాలకు సంబంధించినటువంటి సరుకులు కూడా అయితే ఉచితంగా అయితే అందించే యోచనలో అయితే ప్రభుత్వం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి త్వరలోనే క్యాబినెట్ సమీక్ష సమావేశం నిర్వహించి చీరల స్థానంలో ఏంటంటే మనకు నగదు అయితే పంపిణీ అయితే చేస్తారండి. ఈ నగదు అనేది పంపిణీ చేస్తే కనుక ప్రతి ఒక్క ఇంటికి అధికారులు వెళ్ళి సో ఎవరెవరు మనకు అర్హత ఉన్నారు, ఎవరెవరు తెలంగాణలో మహిళలు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు సర్వే చేసిన తర్వాత ఈ అమౌంట్ అనేది వారి చేతికి ఇవ్వడమా లేదంటే కనుక మనకు వారి యొక్క బ్యాంకు ఖాతాలకు వేయడమా అని చెప్పేసి డిసైడ్ అవుతారు. సో దీనికి సంబంధించి సమీక్ష సమావేశంలో మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు బులెటిన్ అయితే విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత మరొక వీడియోని చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.